రాయచూరు నియోజకవర్గంలో తెలుగుదేశమా వైఎస్ఆర్సీపీయా? తెలుగుదేశం. ఎందుకన్నా? రాయచూరులో శ్రీకాంత్ రెడ్డి సార్ ఏం చేయలేదు అంత అభివృద్ధిగా. రాయచూరులో మున్సిపాలిటీలో రోడ్లు కూడా సరిగ్గా లేవు, డ్రైనేజీ ఎక్కువగా ఉండదు. అదే ముఖ్యమైన సమస్య. శ్రీకాంత్ రెడ్డి మంచి చేయలేదంటారా? మంచిగా చేయలేదు. ఏం మంచి చేయలేదా? నో డెవలప్మెంట్, ఎక్కడ డెవలప్మెంటే లేదు. మొన్న ఎలక్షన్ వస్తుందని 10 రోడ్లు వేసాను అంతే. డ్రైనేజ్ జస్ట్ ఎలక్షన్ల ముందే చేసిరంటారా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచాయి. 6,000 7,000 రిజిస్టర్ ఛార్జీ, 67,000 70,000. రింగ్ రోడ్డు లోపల అయితే 10-15,000 ఉన్నింది 5 సరాల బిట్టు. ఈరోజు 1,20,000. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అయినాయా? మరి ఏం డెవలప్ అయినాయి? ఏం డెవలప్ లేదు, ఏం అట్టండి. మరి ట్యాబ్లు ఇస్తున్నాము, ఇది ప్రతి ఒక్క అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నాం అంటారు కదా. అంతా చెప్తానే ఉన్నారు, ఇచ్చిన వాళ్ళు కావద్దా? జస్ట్ చెప్తారు కానీ ఇస్తలేరా? ఏం మరి ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది? తెలుగుదేశం వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. ఇప్పుడు ఎట్లుందన్న హవా? ఎవరు గెలుస్తారు? రామప్రసాద్ రెడ్డి. తెలుగుదేశమా? తెలుగుదేశం. ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాదా? రాదు. ఎందుకన్నా? రాదు, ఏం లేవు ఇక్కడ. ఏం మంచి చేయలేదా? నో డెవలప్మెంట్, ఎక్కడ డెవలప్మెంటే లేదు. మొన్న ఎలక్షన్ వస్తుందని 10 రోడ్లు వేసాను అంతే. డ్రైనేజ్ జస్ట్ ఎలక్షన్ల ముందే చేసిరంటారా? రిజిస్ట్రేషన్ ఛార్జీలు విపరీతంగా పెంచాయి.